చేసిన ఆయనే, ఒక రావణుడిగా చేసిన ఆయనే, ఒక కృష్ణుడిగా చేసిన ఆయనే, ఒక దుర్యోధనుడిగా చేసిన ఆయనే. ప్రపంచంలో నాయకుడు, ప్రతి నాయకుడు ఇద్దరిని హీరోలుగా చేసి ఇద్దరిని చూపించగలిగిన స్థాయి, సత్తా ఉన్న ఏకైక మహానటుడు అంటే దట్ ఈజ్ ఓన్లీ వన్ అండ్ ఓన్లీ ఎన్టీఆర్. ఆయన హిందీ రంగంలో 3 సినిమాలు బాంబేలో సిల్వర్ జూబ్లీ అని, ఒకటి నయా ఆద్మీ, ఒకటి చండీరాణి, ఒకటి పాతాళ భైరవి హిందీలో ఆడినా కూడా హిందీ వాళ్ళు హిందీ ఇండస్ట్రీకి రమ్మన్నా, అలాగే హాలీవుడ్లో లార్డ్ కృష్ణకి రమ్మన్నా హాలీవుడ్ బాలీవుడ్ని వద్దని నేను నా తెలుగు వాళ్ళకే సొంతం, నా తెలుగు వాళ్ళకే నా సేవలు అని చెప్పి తెలుగు వారికే అంకితమైన ఏకైక మహానటుడు ఆయన. ఇవాళ పాన్ ఇండియా అంటున్నాం, హాలీవుడ్ అన్నాం, బాలీవుడ్ అన్నాం, ఇన్ని మాట్లాడుతున్నాం. ఆ రోజుల్లోనే ఆయన అన్ని రిజెక్ట్ చేసి ఆ రోజుల్లోనే ఆయన పాతాళ భైరవి పాన్ ఇండియా సినిమా అయింది, చండీరాణి పాన్ ఇండియా సినిమా అయింది, నయా ఆద్మీ పాన్ ఇండియా సినిమా అయింది. అలాంటి మహానుభావుడు ఆ రోజుల్లో భారతదేశంలో ఏ ఒక్క నటుడు కూడా రోజుకి ₹1,00,000 తీసుకుని నటించిన నటుడు లేడు. ఆయన తర్వాత ఎప్పటికో అమితాబ్ బచ్చన్ గారు అందాకానం సినిమాకి రోజుకి ₹1,00,000 తీసుకున్నారు. అలాంటి రోజుకి ₹1,00,000 తీసుకుని కుటుంబానికి కోట్లాది రూపాయలు పెట్టగలిగే స్థాయిలో ఉండి కూడా ఇన్నాళ్ళు నేను కుటుంబం కోసమో నా కోసమో చేశాను, ఇప్పుడు నన్ను ఆదరించి నన్ను ఇంత వాడిని చేసిన నా ప్రజల కోసం నేనేమైనా చేయాలి, నా ప్రజల కోసం నేను ముందుండాలి అని అన్నీ వదులుకుని ప్రజల కోసం వచ్చి 1982లో తెలుగుదేశం పార్టీ పెట్టి 9 నెలల్లోనే రికార్డు స్థాయిలో ప్రపంచంలో ఎవరో సాధించలేని స్థాయిలో పవర్లోకి తీసుకురావడం జరిగింది. ఆ పవర్లోకి తీసుకొచ్చిన తర్వాత ఆయన సొంత మేనమామ, సొంత బావమరిది సర్పంచ్గా ఉండా కూడా ఈ సర్పంచులు, మున్సబులు, కర్ణాలు, పటేల్ పట్వారీలు ఈ వ్యవస్థలను రద్దు చేసి కేవలం బడుగు, బలహీన, దళిత, గిరిజన, మైనారిటీ వర్గాలకు రాజ్యాధికారం రావాలని చెప్పి ఆ రోజుల్లో ఆయన చేసిందే. ఇవాళకి ఎంతోమంది యువత వచ్చి ఆ యువతలో మాలన్ గోపీనాథ్ గారి కాడి నుంచి చూసుకుంటే, కళా వెంకటరావు గారి నుంచి చూసుకుంటే, కేసీఆర్ గారి నుంచి చూసుకుంటే, కేటీఆర్ గారు ఎంతోమంది ఆయన నుంచి స్ఫూర్తి పొంది ఇవాళ ఇండియా భారతదేశం యావత్తు ఉన్నారంటే ఇంక్లూడింగ్ నరేంద్ర మోడీ గారితో సహా ఎన్టీ రామారావు స్ఫూర్తితో నా రాజకీయాల్లోకి వచ్చారు. ఆ రోజుల్లో పవర్ ₹50 కట్టండి, రైతులు ఎంతైనా వాడుకోండి అని చెప్పి రైతులకు ₹50 పవరు, ₹2 కేజీ బియ్యం. మళ్ళా తెలుగు గంగ ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు చూస్తే ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఎన్టీఆర్ గారిని ఓన్ చేసుకుని ప్రపంచం అంతా ఎంత గొప్పగా చేశారో మనం చూసాము. ఈ మధ్య కరుణానిధి గారు కూడా శత జయంతి జరిగితే ఆ శత జయంతిలో 1995లో ఎన్టీ రామారావు వచ్చి కరుణానిధి గారిని ఎలా ముఖ్యమంత్రి చేశారో వాళ్ళు చెప్పుకుంటున్నారు. అలాగే ఆ రోజున తెలుగు గంగ అంటే ఒక వెలుగోడు నుంచి మొదలెట్టి, ఒక చిత్తూరు జిల్లా నుంచి మొదలెట్టి మద్రాసుకి దాహార్తికి నా నీటికి తెలుగు గంగ ఆయన చేసినవి అన్నీ చెప్పుకుంటున్నారు. ఇవాటి వరకు భూమి ఆకాశాలు సూర్యచంద్రులు ఉన్నంత వరకు ఎన్టీ రామారావు భౌతికంగా మన దగ్గర లేకపోయినా ఆయన జీవితకాలం బతికే ఉంటారని చెప్పి ప్రపంచవ్యాప్తంగా మొత్తం ఇది చేస్తున్నారు. ఇవాళ ఈ కృష్ణుడు మన ఫిలిం నగర్లో కృష్ణుడు ఎన్టీ రామారావు విగ్రహం పెడతానికి మోహన్ కృష్ణ గారు, మోహన్ రూప గారు కారణమైతే దీనికి ఇక్కడ పెట్టించడానికి ముందుండి అవసరమైతే 4 రోజుల ముందు ఇక్కడే కూర్చొని మాగంటి గోపీనాథ్ గారు, భాస్కర్ నాయుడు గారు వీళ్ళందరూ చేయటం, కాజా సూర్యనారాయణ గారు ఫిలిం నగర్ హౌసింగ్ సొసైటీ నుంచి ఆయన పర్మిషన్ ఇవ్వటం, దీనికి ఇది మనది, మన కోసం కావాలి, ఆయన గౌరవంగా కాళ్ళు ఎగరేసుకుని మనం చెప్పగలుగుతాం మనం ఫిలిం నగర్లో మన ఎన్టీ రామారావు విగ్రహం ఉంది అని సూర్యనారాయణ గారు వాళ్ళ జనరల్ బాడీలో చెప్పటం. ఇలా చూసుకుంటా ఉంటే ఇవాళ రాము కాడి నుంచి వీళ్ళందరూ ఇంతమంది అటెండ్ అయ్యి ఎన్టీ రామారావుకి నివాళులు అర్పిస్తున్నారు అని అంటే ఆ ఎన్టీ రామారావు గారు ఎప్పటికీ బతికే ఉంటారు, ఎప్పటికీ భౌతికంగా మనతోనే ఉంటారు. ఇవాళ ఏ రాజకీయ పార్టీ చూసినా, ఏ పవర్లో ఎవరున్నా, ఒక కరుణానిధి గారిని తమిళనాడులో కూర్చోబెట్టినా, ఒక అస్సాంలో ప్రఫుల్ల కుమార్ మహంతాను కూర్చోబెట్టినా, ఒక హర్యానాలో దేవిలాల్ని కూర్చోబెట్టినా, ఒక కర్ణాటకలో కూర్చోబెట్టిన, భారతదేశంలో మొత్తం అందరినీ కూర్చోబెట్టిన ఘనత భారతదేశంలో. ఇవాళ పార్లమెంట్లోనే మోడీ గారు ఎన్టీ రామారావు కీర్తిస్తున్నారు అని అంటే ఆయన ఘనత చెప్పలేం. డెఫినెట్గా ఆయన ఎప్పటికీ జీవించే ఉంటారు. ఆయన ఆశయాలు, ఆయన చేసిన సంక్షేమ పథకాలు ఎప్పటికీ ప్రతి ప్రభుత్వం కొనసాగిస్తూనే ఉంటుంది. అందుకని అంతటి మహానుభావుడికి, మహనీయుడికి వాళ్ళు మనం నివాళులు అర్పించడం ఒక అదృష్టంగా భావిస్తూ ఇక్కడ అటెండ్ అయిన అందరికీ కూడా ఒక్కసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.